పార్టీ వాళ్ళు చూసుకుంటే ఒక ఏరియాకి కన్నబాబు గాని, ఒక ఏరియాకి వంగగీత గాని, ఒక ఏరియాకి మిథున్ రెడ్డి, ఒక ఏరియాకి మనం ముద్రగడ పద్మనాభం, అలా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క క్యాండిడేట్ నిలబెట్టి మీకు ఎంత డబ్బు అయినా పర్లేదు మీకు ఖర్చు పెడతాం మాకంటూ ఒకటి అన్నారు కదా. మరి దానికి ఎటువంటి ఇప్పుడైతే ఏపీలో ఎలా ఉన్నారంటే కార్యకర్తలు ఎవరిచ్చినా వైసీపీ నుంచి డబ్బులు ఇస్తే తీసుకొని సైలెంట్ గా మాట కోరుకుని ఉండి ఓటుతో రూపంలో చూపించాలన్న టైప్ లో ఉన్నారు. మూడు రాజుల గురించి మీ అభిప్రాయం? మూడు రాజధానులు అనేది జగన్ మూడు రాజధానులు అన్నాడు. మూడు రాజధానులు కాదు కదా, ఒక రాజధాని కూడా లేకుండా చేశాడు ఆయన. మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని. మూడు ప్రాంతాల్లో అవసరం ఏముంది? ఇప్పుడు హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ చుట్టూ మీ ఏరియాలు అన్నింటిలో కూడా హైదరాబాద్ ఎలా ఉందో అలాగే ఒక కర్నూలుకి కానీ ఇలా ఇచ్చాపురం నుంచి కానీ సెంటర్కి మెయిన్ పాయింట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి షెడ్యూల్ చేయడం జరిగింది. ఆల్రెడీ వైజాగ్ మీద డెవలప్ అయ్యింది కదా సార్. ఆల్రెడీ ఉంది. వైజాగ్ కూడా డెవలప్ చేస్తే కూడా ఇంకా మంచి రిసోర్సెస్ వస్తాయి కానీ ఆయన ఇప్పుడు ఏదైనా కానీ ముందు ఒకటి నిర్మాణం చేసి తర్వాత అది అయిన తర్వాత రెండో దానికి వెళ్ళాలి. కానీ మూడులే ఇదే ఒకటే నాడింగా లేని దాన్ని ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పి ఆయన చెప్పుకోవడం తప్ప అంతకు మించింది ఏదైనా చేసినా కానీ చంద్రబాబు నాయుడు కక్షతో చేయడం, ఏదైనా జగన్ రెడ్డి చేయడం జరుగుతుంది. ఎన్ని సీట్లు వస్తాయనుకున్నారు కూటమికి? ఏదన్నా కూటమికి ఎన్డీఏ కూటమి ప్రస్తుతానికి అయితే వైసీపీకి అయితే మినిమం ఒక 20 కన్నా ఎక్కువ రావని ఉద్దేశంతో ఉంది ఇప్పుడు ఏపీలో అయితే. ఎందుకంటే వాళ్ళు చేసే రౌడీజాలు కానీ ఏదైనా కానీ బయటకు మనిషి ఓపెన్ అవుతే వాళ్ళని మానభంగాలు చేయడాలు ఇలాంటివి చేస్తున్నారని చెప్పి చాలా సైలెంట్గా చూస్తూ ఉన్నారు జనం. నమస్తే అన్నయ్య. నమస్తే అన్న. ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకుంటున్నారు? టీడీపీ జనసేన వస్తుంది. ఎందుకు టీడీపీ జనసేన అనుకుంటున్నారు? మొత్తం ఇప్పుడు నాశనం అయిపోయింది, అందుకనే వస్తుందంట. అంటే జగన్ గారు ఈ 5 years వరకు మొత్తం నాశనం ఎలా? ఏం లేదండి, ఆయన బయట చూసిందే లేదు. మరి సంక్షేమ పథకాలు ఇచ్చాను అవి ఏమి రాలేదండి బయటకి. మొత్తం డబ్బులు అప్పు చేసి ఇచ్చేసాడు, 10 కోట్ల దాకా అప్పు చేసి ఇచ్చేసినాడు. నెక్స్ట్ అందరి నెత్తిన ఉంది కదా డబ్బులు కట్టాల్సిందంతా. రాజధాని డెవలప్మెంట్స్ ఏమైనా జరిగాయి అనుకుంటున్నారు? అసలు రాజధాని లేదంటారు కదండి, మళ్ళీ కొత్తగా రాజధాని అంటే ఏం చెప్తారు? 3 రాజధాని సిస్టమ్ పెట్టారు కదా, దానికి మీరేమంటారు? అది అప్రూవ్ చేయలేదు కదా, అది అవ్వదు. అది మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయి? అసలు ఉద్యోగాలు ఏం కంపెనీలు వచ్చాయండి? ఉద్యోగాలు వచ్చేదానికి ఫస్ట్ అది పరిస్థితి. అంటే ఇప్పుడు జగన్ గారు ఇచ్చారు కదా నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్, అదే విధంగా చూసుకుంటే అది జస్ట్ మార్కెటింగ్ వరకే ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఇంకొకటి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, అవి ఎలా ఉన్నాయండి? అది యాక్చువల్లీ అంత నెసెసిటీ కాదండి. అది మరీ వాళ్ళ కార్యకర్తలాగా అయిపోయారు, వేస్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుందనే? అది స్టార్టింగ్ నుంచే ఎక్స్పెక్టెడ్ అండి, దాంట్లో ఏం లేదు, వాళ్ళే వస్తారు. మరి లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు, ఈసారి గెలిచి అది లాస్ట్ టైం అది వేరే అండి. అది యాక్చువల్లీ అదే ఫ్లోలో వెళ్ళిపోయింది, అది ఈసారి అవ్వదు. మరి లాస్ట్ జనసేన టీడీపీకి 24 సీట్లు వచ్చాయి, సో ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఈజీగా కొట్టేస్తారండి.